Namaste friends, welcome back to our channel JVN Properties. ఈరోజు ఈ వీడియోలో మీకు 2 హౌసెస్ అనేవి చూపెట్టడం జరుగుతుంది. మనకి 2 హౌసెస్ అనేవి సేల్కి రావడం జరిగిందండి. సో ఈ హౌసెస్ మీరు చూస్తున్న ఈ హౌసెస్ వచ్చేసి మనకి సౌత్ ఫేసింగ్లో ఒకటి, సౌత్ వెస్ట్ కార్నర్లో ఒకటి ఉంటుందండి. సో 2 హౌసెస్ అనేవి మనకి సేల్కి రావడం జరిగింది. ఒకటి వచ్చేసి మనకి 150 గజాలు, అంటే సౌత్ ఫేసింగ్ ఏదైతే హౌస్ ఉందో అది వచ్చేసి మనకి 150 గజాలు. మీరు చూస్తున్న హౌస్ అనేది 150 గజాల్లో కట్టిందండి. ఫేసింగ్ వచ్చేసి మనకి 30 రావడం జరుగుతుంది. వెడల్పు వచ్చేసి 45. సో డైమెన్షన్స్ అనేవి 30x45 అనమాట. మీరు హౌస్ ఎలివేషన్ చూసుకోవచ్చు. అవుట్ సైడ్ బ్యూటిఫుల్గా ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ రోడ్ అనేది 25 ఫీట్ రావడం జరిగింది. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK, ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK ఇవ్వడం జరిగింది. 2 హౌసెస్ అనేవి సేమ్ ఉంటాయండి, సేమ్ డైరెక్షన్స్లో. మనకి రూమ్స్ కూడా సేమ్ రావడం జరుగుతుంది. కాకపోతే మనకి సౌత్ వెస్ట్ కార్నర్ హౌస్ అనేది మనకి 132 గజాలు రావడం జరిగింది. మనకి డైమెన్షన్స్ అనేది స్క్వేర్ ఫీట్ అనేది తగ్గడం జరుగుతుంది సౌత్ వెస్ట్ కార్నర్కి. సో మనకి ఎంట్రీలోనే పార్కింగ్ ఏరియా ఇవ్వడం జరిగిందనమాట. సైడ్కి చిన్నగా గార్డెన్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. లెఫ్ట్ సైడ్లో మనకి స్టెప్స్ రావడం జరుగుతుంది. స్టెప్స్ డౌన్లో వాష్ ఏరియా విత్ టైల్స్ కూడా డిజైన్ చేయడం జరిగింది. హౌస్ అనేది UPVC విండోస్ అనేది వాడడం జరిగింది. హౌస్ మొత్తం ఇప్పుడు మీరు చూస్తుంది ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా. సో ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK రెంటల్ పర్పస్ ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్లో మనకి సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగింది. అలాగే కార్నర్లో వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. సో టోటల్గా గ్రౌండ్ ఫ్లోర్లో 2 వాష్ ఏరియాస్ అనేది రావడం జరుగుతుందండి. సో 2 హౌసెస్ బిసైడ్లోనే ఉంటాయి. మనకి 2 ఫేసింగ్ డోర్స్ అనేవి రావడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్లో కూడా బ్యాక్ సైడ్లో డోర్ ఇచ్చారు. అలాగే ఇక్కడ సైడ్ మనకి హౌస్ రూమ్స్ అనేవి మనకి డైరెక్షన్ అనేది ఈస్ట్ ఫేస్లో రావడం జరుగుతుంది. మనకి ఎంట్రీ డోర్స్ అనేది ఈస్ట్ ఫేస్లో రావడం జరుగుతుంది అన్నమాట. సో మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూసేద్దాం హౌస్ అనేది ఎలా ఉందో. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్. బాల్కనీ ఎలా ఉందో మీరు చూసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్లో మనకి సౌత్ ఫేసింగ్లో బాల్కనీ అనమాట. ఇది వచ్చేసి మనకి కిచెన్కి కనెక్ట్ అయ్యే డోర్. ఇది మెయిన్ డోర్ కాదు, కాకపోతే ఇది కిచెన్కి కనెక్ట్ అయ్యే డోర్. అవుట్ సైడ్కి మనకి స్టెప్స్ అనేది కనెక్ట్ అవుతుంది. సో పైన ఫాల్ సీలింగ్ కూడా మీరు చూసుకోవచ్చు, వుడెన్ కలర్తో చేయడం జరిగింది. సో ఇదంతా మొత్తం వచ్చేసి మనకి బాల్కనీ అవుట్ సైడ్ ఏరియా అనమాట. సో మనకి ఇక్కడ సైడ్ ఏం ఫాల్ సీలింగ్ ఇవ్వలేదు, మనకి ఫ్రంట్లో ఫాల్ సీలింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకంటే స్టెప్స్ హౌస్ ఫేసింగ్ అనేది ఇక్కడ సైడ్ రావడం జరిగింది కాబట్టి మనకి ఇక్కడ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి కనెక్టింగ్ డోర్ అనమాట. సో ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఫుల్ టేక్తో చేయడం జరిగింది. ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది డోర్ అనేది. మనకి మనకి ఫస్ట్ ఫ్లోర్ అనేది టోటల్గా ఈస్ట్ ఫేసింగ్, ఎంట్రీ అనేది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. హౌస్ అనేది చాలా బాగా రావడం జరిగిందండి. మనకి వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. బిసైడ్లోనే మనకి మంచి వెంటిలేషన్ ఉంటుంది. మార్నింగే చాలా అంటే చాలా వరకు గుడ్ వెంటిలేషన్ ఉంటుంది హౌస్కి. సో ఇది వచ్చేసి మనకి హాల్ అనమాట. రూమ్స్ కూడా చాలా పెద్దగా రావడం జరిగింది. ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా మనకి డీసెంట్గా ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది వచ్చేసి మనకి టీవీ ఏరియా. ఈజీగా 40 inches టీవీ అనేది లొకేట్ చేసుకోవచ్చు. సో మనకి సైడ్కి విండో ఇవ్వడం జరిగింది. హాల్ అనమాట. టోటల్గా కింద మీరు చూడవచ్చు మనకి బ్లాక్ కలర్వి, గ్రే కలర్వి మార్బుల్ అనేది యూజ్ చేయడం జరిగింది. మీకు లైటింగ్ కూడా చూసుకోవచ్చు. మనకి మొత్తం హాల్లో ఎంత లైటింగ్ ఇవ్వడం జరిగిందో. సో మనకి మంచి స్పేసియస్గా రావడం జరుగుతుంది. హాలు 150 గజాలు కాబట్టి మనకి హాల్లోనే 2 విండోస్ అనేవి రావడం జరుగుతుంది. మంచిగా హాల్ అనేది ఎవరైతే మంచి హాల్ కోసం, మంచి స్పేసియస్ హాల్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది అనేది, ఈ హౌస్ అనేది చాలా పర్ఫెక్ట్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది. అలాగే పూజ రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. పూజ రూమ్లో 2 సెల్ఫ్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది. నేను చెప్పాను కదా డోర్ కనెక్ట్ అవుతుందని. సో అక్కడ మీరు చూస్తున్న డోర్ అనేది మనకి అవుట్ సైడ్లో కనెక్ట్ అవుతుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఎల్ షేప్లో రావడం జరిగింది. ఫుల్ గ్రనైట్స్, అలాగే మనకి మొత్తం సరౌండింగ్స్ మొత్తం సెల్ఫ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఒక UPVC విండో అనేది ఇవ్వడం జరిగింది. సో మీకు చూపిస్తాను కనెక్టింగ్ డోర్ అనమాట ఇది. సో చూసారు కదా మనకి స్టెప్స్ అనే అలాగే హౌస్ ఫ్రంట్ కనెక్ట్ అవుతుంది. కొంచెం డిఫరెంట్ స్టైల్లో కట్టారు. అలాగే మన గ్లాసెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ మీకు కాలనీ మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. ఎంత గ్రీనరీగా మనకి నేచర్కి చాలా దగ్గరగా ఉంటుంది. ఎలాంటి పొల్యూషన్ అనేది ఉండదు. అలాగే మనకి చాలా దూరం ఏమి ఉండదండి. హైవేకి కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి హాల్లో 2 బెడ్రూమ్స్ మనకి ఆపోజిట్ రావడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ బెడ్రూమ్. చాలా స్పేసియస్గా రావడం జరుగుతుంది. బెడ్రూమ్స్ అనేది 150 గజాలు. మనకి ఫేసింగ్ 30 రావడం జరిగింది. అలాగే వెడల్పు 45 రావడం జరిగింది. కాబట్టి రూమ్స్ అనేవి చాలా పెద్దగా రావడం జరుగుతుంది. సో ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు మీరు. సెల్ఫ్స్ మనకి ఫుల్ ఫర్నిచర్ చేయించుకోవడానికి కూడా అవైలబిలిటీగా సెల్ఫ్స్ అనేవి చేయించడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్.
సో పైన స్టోరేజ్ కూడా ఇవ్వడం జరిగింది వాష్రూమ్ పైన. సో ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్. అలాగే ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ అనమాట. సో ఎవరైతే మంచి స్పేసియస్ రూమ్స్ కోసం అలాగే స్పేసియస్ హాల్ కోసం చూస్తున్నారో, ఇల్లు అనేది అలా మంచిగా ఉండేలాగా చూస్తున్నారు, ఇది అనేది మనకి చక్కటి ఇల్లు అనమాట. మంచిగా స్పేసియస్ రూమ్స్ అనేది రావడం జరిగింది. మీరు చూసుకోవచ్చు బెడ్రూమ్స్ అనేవి ఎంత స్పేసియస్గా రావడం జరిగిందో. సో ఇది వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూమ్, కొంచెం చిన్నగా రావడం జరుగుతుంది. మీరు చూసుకోవచ్చు మనకి 2 విండోస్ అనేది ఇవ్వడం జరిగింది. చిల్డ్రన్ బెడ్రూమ్, కబోర్డ్స్కి ఎలాంటి మనం చేయించుకోవాలన్నా చేయించుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి పిల్లర్ రావడం జరిగింది, అందుకని కొంచెం గ్యాప్ ఇవ్వడం జరిగింది. అది సెల్ఫ్ లెక్క మనకి ఈజీగా మనకి మిర్రర్ది పెట్టుకోవచ్చు, డైనింగ్ అది మనం లొకేట్ చేసుకోవచ్చు అక్కడ మనకి. సో ఇది వచ్చేసి టోటల్గా ఫస్ట్ ఫ్లోర్ అనేది ఇలా ఉంటుందన్నమాట. మంచి స్పేసియస్ హాల్తో మొత్తం యూపీవీసీ విండోస్ వాడడం జరిగింది. సో మనకి సైడ్కి రాడ్స్ కూడా ఇవ్వడం జరిగింది బాల్కనీలో. సో వెళ్ళి టెర్రస్ అనేది చూద్దాం ఎలా ఉందో. మనకు టెర్రస్ ఏదో చూపిస్తాం ప్రతి వీడియోలో, మీకు తెలుసు కదా మనం ఏరియా అనేది ఎలా ఉందో మీకు తెలుసు. ఎందుకంటే చాలామంది అనుకుంటారు ఎక్కడో చూపెడుతుండే ఎక్కడో అని, బఫర్ జోన్లో ఉంది, ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది. మీకు అందుకే ప్రతి వీడియోలో మీకు చూపిస్తుంది అదే. మనకి నియర్ బై డబల్ బెడ్రూమ్స్ ఉంటాయి. సో ఈ హౌస్ లొకేషన్ కూడా మనకి హైత్ నగర్ కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. విజయవాడ హైవే నుంచి కేవలం 1.5 కిలోమీటర్స్ శ్రీరామ్ నగర్ కాలనీలో 2 హౌసెస్ అనేవి మనకి సేల్కున్నాయి అన్నమాట. సో మనకి 150 గజాల హౌస్ అనేది, ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ అనేది 1,20,00,000 చెప్తున్నారు. మనకి 1,20,00,000 చెప్తున్నారు. అలాగే 132 గజాలు సౌత్ వెస్ట్ కార్నర్లో ఉంది, 1,15,00,000 చెప్తున్నారు అన్నమాట. మీరు చూసుకోవచ్చు. సో మనకి ఫ్రంట్లో కూడా మంచి సిట్టింగ్ ఏరియా అనేది ఇవ్వడం జరిగిందండి మనకి హౌస్కి. సో ఈ హౌస్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మా టీం అనేది మీకు దగ్గరుండి చూపెట్టడం జరుగుతుంది. అది మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తున్నాను, వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే చాలామందికి అనేది వీడియో వెళుతుంది. వాళ్ళు ఎవరైనా ఇల్లు కొనాలనుకుంటే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.